సో చూస్తున్నారు కదా ఇక్కడ బేరం అయితే వేస్తున్నారు. చూసుకో అట్లా చూసుకో ఏం చెప్పినారు? అవునా ఎంత చెప్పినావు? అడుగు అంటేనా లోపల చెప్పనా ముక్క ఎంతకైతే చెప్పు. 25,000 సో 1,25,000 అయితే చెప్పడం జరిగింది వీటిని. సో అదేని బట్టి వాళ్ళైతే 1,05,000 అయితే అడుగుతున్నారు. అతనైతే 1,20,000 అయితే ఇస్తా అంటున్నాడు. సో 1,05,000 కడుతున్నాడు మంచి. మొత్తానికి అయితే 1,25,000 అయితే చెప్తున్నాడు. లక్ష పైన మాట్లాడతారా? 1,05,000 1,20,000 కట్టుకుంటా. నీవు చెప్తున్నా 1,20,000 కట్టుకుంటా. మంచి మాట నా మాట మంచి మాట మంచి కనిపిస్తారు. 1,05,000 నడుస్తున్నాను 5,000 ఎదురు నడుస్తాను. హలో సో చూస్తున్నారు కదా మరి వాళ్ళు భర్తకి అయితే అడుగుతున్నాడు. వేరే వాళ్ళు 1,05,000కి అడిగితే కూడా ఇవ్వలేదంట. అండ్ అలాగే రేటు వచ్చేసి మరి 1,20,000కి అయితే పట్టిస్తా అంటున్నాడు. వాళ్ళు భర్తకి అడుగుతున్నాడు అండ్ వాళ్ళకి రేట్ అయితే కుదరలేదు. సో మరి వేరే ఎద్దులను అయితే చూద్దాం. మరి చూస్తున్నారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికైతే నేను మనస్ఫూర్తిగా అయితే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే వీడియో అయితే కంటిన్యూ అయితే ఉంటుంది, స్కిప్ అయితే చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏజబుల్ ఛానల్. చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. మరి ఏం రేట్ చెప్పినారు అనేది అయితే చూద్దాం. ఏం చెప్పినాడు అన్నది? 1,05,000. మీరేందా కడితే? సో చూస్తున్నారు కదా మరి వీటి ధర అయితే 1,05,000 చెప్పడం జరిగిందంట. అండ్ అలాగే వాళ్ళైతే 80,000కి అయితే అడిగినారంట. సో చూద్దాం ఇంకా బేరం అయితే నడుస్తుంది. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఐజ మండలం అయితే ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈరోజు మార్చి 5వ తారీఖున గురువారం రోజు అయితే సంత అయితే జరుగుతుందన్నమాట.
నాణ్యం కొట్టు మంచిది బాబాయ్, నాణ్యం కొట్టు నాణ్యం మంచిది. దాన్ని చూపించి కదా. సో వాళ్ళు క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. సుడులు ఏమైనా తప్పులు ఉన్నాయా లేకపోతే అనే అవైతే. అండ్ అలాగే మరి వీటి ధర వచ్చేసి 1,05,000 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి 1,05,000 అయితే వర్త్ అవుతుందా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి చూద్దాం వీళ్ళు బేరం ఎడ వరకు వస్తుంది అనేది అయితే, మరి తీసుకుంటారా లేదా వాళ్ళు ఏ రేటుకి అడుగుతున్నారని అయితే చూద్దాం. సో 80,000 అయితే రావని అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు 75 లోపల అయితే అడుగుతున్నారు. సో అతనైతే మరి ఆ రేట్లకైతే మా దగ్గర లేవని అయితే చెప్పడం జరిగింది. సో మరి వాళ్ళకి బేరం కుదిరేటట్టు లేదు. మనం వేరే కోడల్ని అయితే చూద్దాం. మీరేం చెప్పినారు? ఓహో చెప్పు లోపల అవుతుందా? చెప్పు చెప్పు ఎంతకైతుంది? అలా 25 పెట్టుకుని నేను కూడా చెప్పేది నేను చెప్పిన 25 కట్టుకుంటావా? లోపలి ఇస్తారా అన్ని